ఇక రిజర్వాయర్లన్నీ ఖాళీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నింపడానికి 560 టీఎంసీలు అవసరం. కృష్ణా గోదావరి బేసిన్లో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండడానికి 560 టీఎంసీల పైగా అవసరం. ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, జైక్వాడి తదితర రిజర్వాయర్లు సైతం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నిండిన తర్వాతే దిగువకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గత నీటి సంవత్సరంలో వర్షాభావంతో రిజర్వాయర్లోకి నాయమాత్రంగానే నీరు వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నా కానీ జూలైలో పరిస్థితి ఆశాజనకంగా ఉండేలా లేదు అని చెప్పి ఇక్కడ రిజర్వాయర్లన్నీ ఖాళీ అయినాయి. మరి వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నాయి. మరి ఉన్న నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నీళ్ళన్నీ సముద్రంలోకి వదిలేసినాం. ఈరోజు తాగునీటికి కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి అంతటికి కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలే కారణం అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఏదైతే మరి ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి గోదావరి బేసిన్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నింపడానికి మరి ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అక్కడ నిర్వహణకు సంబంధించి తలెత్తిన ఇబ్బందులతోటి మరి 2 పిల్లర్లు కుంగిపోతే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే మరి ఇక్కడ నిరర్ధకం అని చెప్పి ఈరోజు మరి వాటి నీటిని ఆ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినప్పటికీ గేట్లు వేయకున్నా కూడా ఆ నీటిని అన్నింటినీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పైకి ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా మరి పైకి పంపి మరి మిగతా రిజర్వాయర్లన్నీ నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రిజర్వాయర్లన్నీ నింపితే బీఆర్ఎస్కు మరి ఇక్కడ ప్రతిష్ట వస్తుందని చెప్పి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమంలో భాగంగా మరి రోజుకు 5,000 క్యూసెక్ల నీటిని కూడా వృధాగా వదిలేసిండ్రు. అదేవిధంగా 4-5 టీఎంసీల నీళ్లు ఇక్కడ ఏదైతే సుందిల్లా బ్యారేజీలో నిల్వ ఉన్నాయో వాటన్నిటిని కూడా కిందికి వదిలేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు ఎల్లంపల్లిలో నీటి నిల్వలు అన్నీ నిండుకున్నాయి. మరి ఇక్కడ తాగునీటికే ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే మొలకెత్తని విత్తు, పత్తికి విపత్తు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, లక్షల ఎకరాల్లో రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ డ్రిప్ ద్వారా చేసుకుందాం అన్నా కూడా నీళ్లు దొరకని పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును మరి అందుబాటులోకి తీసుకొచ్చిందో రైతులందరికీ కూడా మరి ఏదైతే వాళ్ళు సాగు విస్తీర్ణం పెరిగింది. దాంతోపాటు బోర్లు వేసుకోవడం కానీ బాయిలు దాన్ని పూడిక తీసుకోవడం కానీ అన్ని బంద్ చేసి పూర్తి స్థాయిలో ఈ కాలువల ద్వారా వచ్చే నీటి మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి. మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం చేసే వాళ్ళకు 24 గంటల కరెంటు అందుబాటులో ఉన్నది. మరి నీటి నిల్వలు భూగర్భ జలాలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఈరోజు ఆ భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినాయి. దీనికి అంతటికీ కారణం మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మరి ఇక్కడ బురద చల్లుతూ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ను మరి దాని ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేసిర్రు. ఈరోజు మరి రాష్ట్రంలో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఇటు కృష్ణాలో నీళ్ళు లేవు. మరి గోదావరి బేసిన్ను నింపుకోవడానికి గోదావరి బేసిన్కి సంబంధించి అనుబంధ రిజర్వాయర్లన్నీ నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ నీటిని బయటికి వదిలి ఈరోజు ప్రభుత్వం తగిన మూల్యమే చెల్లించుకుంటున్నది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ప్రజలారా గమనించండి. ఈరోజు రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవడానికి కారణం ఎవరు? కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అది కట్టడానికే 90,000 కోట్లు అయినాయి. మరి 90,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? మరి అందులో టన్నెల్ ఉన్నది 203 కిలోమీటర్ల టన్నెల్ ఉన్నది. 1,500 కిలోమీటర్ల మేర ఇక్కడ కాలువలు ఉన్నాయి. మరి కాలువలు పుక్కడికి అయినాయా? టన్నెల్ పుక్కడికి అయిందా? ఇక్కడ కనబడే 3 రిజర్వాయర్లు పుక్కడికి అయినాయా? అక్కడ మోటార్లు, పంప్ హౌజులు ఇవన్నీ కూడా పుక్కడికి అయినా కూడా మరి 90,000 కోట్లు వీళ్ళు తిని ఇక్కడ ఏదైనా పేపర్ మీద ఏదైనా రాసి ఆడ అతకబెట్టించిరా? మరి అక్కడ ప్రాజెక్టు లేదా? పంప్ హౌజులు లేవా? మరి కాలువలు లేవా? మరి టన్నెల్స్ లేవా? మరి తవ్విన రిజర్వాయర్ లేవా? మొన్నటికి మొన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరి అక్కడ ఏదైతే హైదరాబాద్కు తాగునీటిని పంపిస్తా అన్నారు. మరి మల్లన్న సాగర్ తవ్వింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? మరి దానికి తవ్వడానికి ఖర్చు కావా? ఈ అనుబంధ రిజర్వాయర్లన్నీ మరి సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎవరిచ్చిన పైసలు? మరి పంప్ హౌజుల నిర్మాణానికి ఎవరిచ్చిన పైసలు? మరి ఈ రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే చెప్పిర్రు. మరి దీని ప్రజలారా ఈ తలాతోకాలేని ఈ కాంగ్రెస్ మాటలు నమ్మి ఈరోజు చేజేతుల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేజార్చుకున్నాం. ఈరోజు దేశంలో కూడా తెలంగాణ అనాథగా నిలిచిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైన విలువ ఇస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం, అక్కడ బీహార్కి ఏ రకమైన విలువ ఇస్తూ ఉన్నది. మరి ఇక్కడ
తెలంగాణ తరఫున కొట్లాడే ఎంపీ ఎవరు మరి ఇక్కడ మనం గమనించాలి. మన తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్, మరి ఇంటి పార్టీకి సంబంధించి అక్కడ మనకు ప్రాతినిధ్యం లేదు. మరి ఇక్కడ దీని మీద మన కొట్లాడే నాదుడే లేడు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ మీద వచ్చిన కోపాన్ని చూపించి కేవలం 2% ఓట్లతోటి ప్రభుత్వాన్ని చేజార్చుకుని ఈరోజు మరి తీవ్ర కష్టాల్లో పడ్డం. వీళ్ళు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ, మరి కరెంటు మీద ఆరోపణలు చేస్తూ, ప్రాజెక్టుల మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు తప్ప వీళ్ళు తీసుకునే నిర్ణయాలు లేవు, కొత్త ప్రాజెక్టులు లేవు. మరి ప్రజల అవసరానికి తగ్గట్టు కనీసం పత్తి విత్తనాల పంపిణీలో కూడా వాళ్ళు విఫలమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే మిషన్ భగీరథ ఉన్నదో ఆ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళకు మరి ఆ నిర్వహణ చేత కావడం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న ప్రజాపాలన తీరును మనం గమనిస్తూ ఉన్నాం. మరోవైపు శాంతి భద్రతలు క్షీణించిన అంశాన్ని కూడా చూస్తూ ఉంటే వీళ్ళు మాత్రం కోడిగుడ్డు మీద ఈగలు వీగుతూ మరి ఇంకా కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి మార్పు అని చెప్పి కేవలం విగ్రహాలను మార్చుడు, మరి చిహ్నాలను, అధికారిక చిహ్నాలను మార్చుడు, మరి ఏదైతే మన తెలంగాణ గీతాలను మార్చుడు తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలును నోచుకునే అవకాశం కూడా లేదు. మరి ఇక్కడ ఏదైతే బోనస్ మీద యూటర్న్ తీసుకున్నారు, రుణమాఫీ మీద యూటర్న్ తీసుకున్నారు, ఇన్ని రకాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మొన్నటికి మొన్న మళ్ళీ 8 సీట్లు ఇచ్చినాం. మరి ఇప్పుడు ఈ పాలన ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ పరిస్థితిని చూస్తే మనం గమనిస్తున్నాం. కాబట్టి 5 ఏళ్ల పాటు మనం చేసిన ఆ పొరపాటును అనుభవించక తప్పని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మరి ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే మళ్ళీ మన హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినా ప్రభుత్వాన్ని మరి మెడలు వంచి పనిచేయించుకోవడం తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి మరి ఇలాంటి సమస్యల మీద ప్రజలందరూ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి మరి ప్రశ్నించే వారికి అండగా నిలవాల్సిన అవసరం కూడా తెలంగాణ సమాజం మీద ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.